చేస్తున్న ప్రయత్నాలు ఏంటో కూడా మనకు తెలియాలి. నిజంగా అవి తెలిస్తే ఆశ్చర్యపోతారు. డాలర్ తో మనకు సంబంధం లేకుండా ఉండడానికి ఒక 10 దేశాలు ఒక కరెన్సీని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే అమెరికా డాలర్ తో లెక్కలేసే స్విఫ్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా ఎత్తేసి బ్రిక్ సిస్టమ్ తీసుకురావడం. బ్రిక్ సిస్టమ్ అంటే ఏంటి అది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు దేశం మొత్తం కూడా స్విఫ్ట్ సిస్టమ్ మీద నడుస్తుంది, అంటే డాలర్ లెక్కల్లో నడుస్తుంది. అలా కాకుండా ఇప్పుడు బ్రిక్ సిస్టమ్ తీసుకురావాలి అనేది మనం చేస్తున్న అతి పెద్ద ప్రయత్నం. ఇది ఎలా ఉంటుంది అంటే బ్రిక్ సిస్టమ్ అనేది బ్రిక్ దేశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. బ్రిక్ దేశాలు ఎన్ని? బ్రిక్ లో 10 దేశాలు ఉంటాయి. భారత్, రష్యా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇండియా, ఇండోనేషియా, ఇరాన్, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా. ఈ బ్రిక్ దేశాలు 10 దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిసి డాలర్ తో సంబంధం లేకుండా ఈ 10 దేశాల వ్యాపారాలు నడిపించడానికి ఒక ప్రయోగం చేస్తున్నాయి. అందులో మన భారతదేశం చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. మోడీ అందులో క్రియాశీలకంగా ఈ రోజు ప్రతి దేశానికి వెళుతున్న మోడీ చేస్తున్న ప్రయోగం ఇదే. మనం ఎవరి కరెన్సీతో వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకునే వీలు కలిగేలాగా చేస్తున్న అతి పెద్ద ప్రయోగం. దీని ద్వారా భారత్ పైన బండలాగా వేలాడుతున్న ఈ అమెరికా ఆధిపత్యం తగ్గించడానికి చేస్తున్న అతి పెద్ద ప్రయోగం. అమెరికా పెత్తనాన్ని నిలువరించడానికి మనం చేస్తున్న ప్రతి ప్రయత్నమే మోదీ విదేశీ పర్యటన అనేది ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవేవి పట్టని ఎర్ర జర్నలిస్టులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈ కుహానా మేధావులకు భారత్ బయటకు వెళ్లి చూస్తే అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుందో భారత్ బయట అని.